నా పేరు నీలముమాదేవి. హ్మ్. సాయి నా కొడుకు. మా హ్మ్. మరిది కొడుకే. అవునా? ఆ! ఫస్ట్ వచ్చి పెద్దమ్మ ఇట్లా నిలబడాలనుకుంటుంటే సంతోషం బిడ్డ. ఎందుకంటే ఇక వయసుటోళ్ళు కూడా ఉంటారు కదా! అవును. మా పిల్లగాడు మాకు ఉంటే మంచినే కదా నాన్న. హ్మ్. సంతోషమే చెయ్యిరి మంచిగా చేసుకోరి. లొల్లులొద్దు, గొడవలొద్దు. హ్మ్. నీ దోషింది నువ్వు చెయ్యు. హ్మ్. మందితోటి లొల్లొద్దు. హ్మ్. నీకెంత దోస్తదో మన మైండ్‌లో మనం చేసింది గొప్పతనం గాని వేరేటోళ్ళు చెప్పుకుంది గొప్పతనం కాదు. మనది మనం చేసుకుంటే వేరేటోళ్ళు చెప్పాలి. మనది మనం చేసుకుంటే మనం చెప్పుకుంది గొప్పతనం కాదని హ్మ్. చెప్పినా. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి బాధపడుతుండు. హ్మ్. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏదన్నా కాళ్ళున్నాయి. పిల్లలు కష్టపడ్డారు. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు. ఆ హ్మ్. కష్టమేంది విలువ తెలిసినోళ్ళకే తెలుస్తది నాయన. అవును. ఇసుక పడ్డోళ్ళకు, అయ్యవ్వ సంపాదించి పెట్టినోళ్ళకు తెలవదది. హ్మ్. ఆ బాధేందో వాళ్ళకి తెలుస్తుంది. హ్మ్. ఇక మేము నిలబడతాం పెద్దమ్మంటే సరే అన్నాం. అందరం సపోర్ట్ ఇచ్చినాం. కావాలి బిడ్డ అనుకున్నాం. హ్మ్. ఇక వాళ్ళు చేస్తుర్రు. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము. హ్మ్. మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. మా పిల్లగాడు సర్పంచ్ అయితే మాకు కూడా సంతోషం ఉంటది కదా నాన్న. అవును. మీ చెయ్యాలి ఆశీర్వాదం బిడ్డ, కూడా ఉండాలి. ఉండాలా. ఉంచినాం. ఫస్టే ఇచ్చినాం. ఫస్ట్ ఆ! తీసుకుని పోయిర్రు వాళ్ళు. కావాలి బిడ్డ అన్నాం. అందరూ చెప్తున్నాము. హ్మ్. చేసింది అయింది గొప్పతనం కాదు నాయన. హ్మ్. చేసినంక చేసుడు గొప్పతనం. చేసుడు గొప్పతనం. అవును. ఇప్పుడు ఇయన్నీ చెప్పుకుంటాం మనం. హ్మ్. ఇది నిలబడేది గొప్పతనం కాదు. ఇంతమంది చూసింది గొప్పతనం హ్మ్. కాదు. నువ్వు అయినంక నువ్వేమేమి మాటలు చెప్తున్నావు బిడ్డ, అవును. దాది చేసి చూపిస్తే మళ్ళసారి కూడా నిన్ను అనుకుంటట్టు చేసుకో. అవును. అదే కదా నాన్న మనకు కావాల్సింది. అంతే. ఎవడో ఏదో చేసిండని మనం నిలబడి మనం కూడా అట్లనే చేస్తే ఇక దానికి దీనికి సంబంధం ఉండదు. తేడా ఉండదు. మనం గొప్పగా చేసుకోవాలి. మన ఒకరు చేయి పెట్టి చూపియద్దు. సరే రా అన్నట్టు ఉండాలి బిడ్డ అంటే సరే పెద్దమ్మ అన్నారు. చేసుకుంటారు. హ్మ్. పిల్లలందరూ కూడా సపోర్ట్ ఉన్నారు. మేము సపోర్ట్ ఉన్నాం. ఊరందరూ కూడా సపోర్ట్ ఉన్నారు పిల్లలకి. ఎందుకంటే 5 ఏళ్ళు వాళ్ళు చూసిర్రు కదా! ఇది రెండోసారి మా ఊరికి గ్రామ పంచాయతీ అప్పుడు లేకుండే రామేపల్లి ఇది కలిసి ఉండే. హ్మ్. పోయినసారి అది ఆయన అయిండు. ఎవరు చేసుకుండో ఏమో మాకు తెలవదు. హ్మ్. ఇప్పుడు పింఛను భర్తలు చచ్చిపోయినోళ్ళు కూడా మస్తుగున్నారు నాన్న. అసలు లెక్కంటే వితంతు పింఛను అంటే తొందర రావాల. ఏది ఏమన్నా గానీ ఏజ్ ఉంటే ఒక్కొక్కరు 3 ఏళ్ళు, 4 ఏళ్ళు చనిపోయినోళ్ళు ఉంటే నా భర్త చనిపోయి 30 ఏళ్ళు అవుతుంది నాన్న. అప్పుడు హ్మ్. 50 రూపాయలు పింఛని. నాకు ఏడాది లోపలొచ్చింది. అవును. రూ. 50 హ్మ్. 50 నుంచి ఇయ్యాల నేను 2000 స్థానానికి వచ్చిన. నాకు హ్మ్. ముగ్గురు బిడ్డలే. హ్మ్. ఈ పరిస్థితి ఇంకోళ్ళకి రావద్దు. దాని మీద బతికేటోళ్ళు కూడా ఉంటారు కదా నాన్న. ఇక ఇట్లా అయితే మనం కొట్లాడి చేపించుకోవచ్చు. మన పిల్లలు కదా! అవును. పెద్దోళ్ళ తరువై పోలేము. ఎవడో ఇక తాగి మూర్ఖుల తరువై పోలేము. మన పిల్లలుంటే మనకు కూడా సంతోషం అని చెయ్యిరు బిడ్డ అన్నాం. హ్మ్. ఇక ఇదైతే ఇప్పుడు చూడుర్రి ఈ 5 ఏళ్ల తర్వాత ఎట్లుంటదో మీరొచ్చి మళ్ళా ఇదే పొజిషన్‌లో మీరుండాలి. మా సాయి గెలవాలి. ఓకే. అంతే నాన్న. నేను నీలం సాయి కుమార్ వాళ్ళ వైఫ్‌ని. హ్మ్. ఊరు గురించి చాలా కష్టపడుతుండు 2 ఇయర్స్ నుంచి. అతను చేస్తున్నాడు కాబట్టి నేను గూడా సహకరిస్తున్నా. హ్మ్. ఆయన వెంబడి నేనుంటా ఎప్పుడు తోడుంటా. ఊర్లో గూడా నేను గూడా చాలా మందికి చెప్తున్నా. ఇతను ఉంటే మనము ఊరు బాగుపరుచుకుంటాం. స్కూల్సు షా మళ్ళా ఒక గ్రంథాలయం లేదు మన ఊర్లో. హ్మ్. అది గూడా చేసుకోవాలని మేమనుకుంటున్నాము. పిల్లలు చదువుకుంటే మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము.